ఏంటి అందరూ నా వంకే చూస్తున్నారు? తను ఎక్కడికి వెళ్ళింది? నా గదిలోకి ఏమైనా వెళ్ళిందా? తనని చెప్పేది విను. నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు? బయటికెళ్ళు. అలాగే సర్దుకుంటున్నాను. ఇది నా రూమ్. ఒకప్పుడు మన బెడ్రూమ్. ఇప్పుడు కాదు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? అదే బెడ్, అదే పిల్లోస్, అవే కర్టన్స్, అవే కబోర్డ్లు, అదే నేను, అదే మీరు, అదే మనం. ఆపుతావా? ఫస్ట్ బయటికెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? అప్పుడు నేను ఏ రూమ్లో ఉన్నానో ఇప్పుడు కూడా నేను అదే రూమ్లో ఉంటాను. ఎలా ఉంటావు? ఎందుకు ఉండకూడదు? అప్పుడంటే మనం భార్యాభర్తలం. ఇప్పటికీ మనం భార్యాభర్తలమే. మీరు కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉంది. కావాలంటే చూడండి. అదే తాళి, అదే మీరు, అదే నేను, అదే మన అంటే తను ఇక్కడ లేదు, ఎక్కడో ఉందన్నమాట. మనోహరి, తనని బయటికి పంపిస్తావా లేదా? అమర్, మనోహరి, నేను ఇంట్లో ఉండాలా వద్దా? తనని బయటికి పంపించకపోతే పెద్ద గొడవ అవుతుంది మనోహరి. చూసావా, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇందాక లోపలికి రా అన్నారు, ఇప్పుడు బయటికి పో అంటున్నారు. ఇందాక నువ్వు నన్ను పిలిచావు. అమర్ బయటకు వెళ్ళమంటుంది ఈ రూమ్ లో నుంచి, బాగి ఇంట్లో నుంచి కాదు. ఆయన ఉద్దేశం అలానే ఉంది. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు. ఎవరిని బెదిరిస్తావు? ఒకసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు కదా. అమర్ ప్లీజ్, అమర్ కాస్త ఓర్చుకో. బాగే, నీకు నేను వేరే రూమ్ చూపిస్తాను. యాదమ్మా, బాగి లగేజ్ అందులో సర్దు, తొందరగా సర్దు సర్దు. ఇవి కూడా ఇటు ఇవ్వు. బాగి పద. బాగి, నాకు ఈ రూమే నచ్చింది. ఆయనే వేరే రూమ్ కి పంపించొచ్చు కదా. మనోహరి, బాగి ప్లీజ్. బాగి, అనవసరంగా అమ్మని రెచ్చగొట్టకు. నీకు ఇంతకంటే మంచి రూమ్ చూపిస్తాను కదా. పద వెళ్దాం. పద, రా. మనోహరి, ఇంకోసారి తను నా రూమ్ వైపు రాకూడదు. చెప్పు. సరే అమర్, ప్లీజ్ 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 నువ్వు ఇంకేం మాట్లాడకు బాగి. ప్లీజ్ బాగి, ప్లీజ్ మంచి రూమ్ చూపిస్తాను. రా.